సో రేపటి నుంచి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా. చూద్దాము, కన్సిస్టెన్సీతో అయితే స్టార్ట్ చేద్దాము. ఎన్ని డేస్ కన్సిస్టెన్సీ ఉంటుంది, మేబీ ఇట్లా ఈ కన్సిస్టెన్సీ ద్వారా అయినా సరే నా ఛానల్ ఏమైనా మానిటైజ్ అవుతుందా యూట్యూబ్లో, ఎర్నింగ్స్ ఏమైనా స్టార్ట్ అవుతాయా చూద్దాము, లేకపోతే కెరీర్లో నాకు ఏమైనా చేంజెస్ వస్తాయా చూస్తాను. అట్లీస్ట్ నాకు ఈ మానిటైజేషన్ అవ్వకపోయినా నాకు కెరీర్లో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయడానికి ఉంటుంది. మనం ఒక ఛాలెంజ్ అనేది పెట్టుకోకపోతే లైఫ్లో ఖచ్చితంగా ఏది సక్సెస్ కాలేము. సో అందుకని మేబీ ఇట్లా చెప్తే అయినా సరే నేను ఏమైనా కాన్స్టాంట్గా ఒక వర్క్ని చేయగలుగుతానేమో చూద్దాము. కొంచెం ఇది నాకు ఒక ఏది ఏమంటారు ఒక టార్గెట్ అనే చెప్పాలి, హెవీ టార్గెటే. ఎందుకంటే యాజ్ ఎ ఉమెన్గా హౌస్ హోల్డింగ్ వర్క్స్ చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, నా కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ, ఇట్లా ఫోకస్ చేసుకుంటూ ఇంకొక దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది కొంచెం నాకైతే కొంచెం కష్టంగా, కానీ తప్పదు, చూద్దాము. ఒకవేళ ఈ కన్సిస్టెన్సీ ద్వారా అయినా సరే నేను ఏదైనా కొంచెం చేంజ్ వస్తుందా చూద్దాం. ఒకవేళ సో మీ ఒపీనియన్ ప్రకారము నేను చేస్తే బాగుంటుందా బాగోదా, ఇంకెట్లా చేస్తే బాగుంటుంది అనే విషయాలు కూడా మీరు కామెంట్స్ రూపంలో అయితే చెప్పండి. మీ మీ కామెంట్స్ నుంచే నేను ఇంకా కొన్ని చేంజెస్ అయితే చేసుకోగలుగుతా. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అండ్ ఎట్లా అంటే యూస్ఫుల్ అయ్యేదే చెప్పాలనుకుంటాను నేను, కానీ ఆ చెప్పే విషయాలకు కూడా ఇట్లా నాకు రిస్ట్రిక్షన్స్ పడిపోతుంటే, నాకు ఇంకా చేస్తుంటే కూడా నాకు అంత ఇది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. చూద్దాం. బట్ ఓకే, ఇట్స్ ఓకే, ఏది జరిగినా మన మంచికే. ఏదో ఒకటైతే నేర్చుకుంటాం, మంచి అయినా చెడైనా. మంచి అయితే మంచి జరిగితే సక్సెస్ వస్తుంది, చెడు ఒకవేళ ఏదైనా నెగిటివ్ అయితే అదొక మనకు ఒక ఏదైనా లెసన్ నేర్పిస్తుంది మన లైఫ్లో ఏదైనా సరే. సో 10th అయిపోయిన తర్వాత నాది 1 year బ్రేక్ వచ్చింది. ఆ 1 year బ్రేక్లో నేను స్టడీ అంటే ఎంత ఇంపార్టెంటో లైఫ్కి అక్కడ నేర్చుకున్న ఆ బ్రేక్లోనే నేను. ఆ తర్వాత నాకు లైఫ్లో ఎక్కడ ఎందులో రాని సంతోషం అంతా స్టడీలోనే వచ్చింది. మ్యాథ్స్ పేపర్లో 75 out of 75 వచ్చాయి ఫైనల్ ఎగ్జామ్లో. అక్కడ నాకు ఇంకా హ్యాపీనెస్. అంటే ఒక తెలుగు మీడియం స్టూడెంట్ అయ్యి ఉండి నేను 10th తర్వాత 1 year నేను ఆ స్టడీ ఆపేసి, ఆ తర్వాత మళ్ళీ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం తీసుకొని దాంట్లో మంచి మార్క్స్ స్కోర్ చేసి ఇంటర్ కంప్లీట్ మంచి స్కోర్ తోటి ఇంటర్ కంప్లీట్ చేసుకొని, ఆ తర్వాత మళ్ళీ డిగ్రీ ఎంసెట్ చేయలేక డిగ్రీకి వెళ్ళిపోయి, డిగ్రీ నుంచి మళ్ళీ పీజీ సీట్ కోసం తహతహలాడి యూనివర్సిటీలోనే స్టాటిస్టిక్స్లోనే పీజీ చేయాలని ఒక మూర్ఖంగా, అంటే ఒకటే దనమాట థాట్, ఇంకొక సెకండ్ థాట్ లేదు ఇక మైండ్లో. నేను యూనివర్సిటీకి వెళ్ళాలి, ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ చేయాలి. ఇప్పటికీ కూడా చాలామంది నేను కొంచెం మూర్ఖురాలని అంటారు జాబ్ విషయంలో. ఎందుకంటే ఓన్లీ నా సబ్జెక్ట్ రిలేటెడ్ జాబ్ మాత్రమే నేను చేస్తాను చాలామందికి చెప్తా. అది నా మూర్ఖత్వమా, లేకపోతే అదే నా టార్గెటా, లేకపోతే అదే కరెక్టా, అది కాదా నాకు తెలీదు. నేను ఒకటి ఫిక్స్ అయితే ఇక అదే దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటా. సో ప్రజెంట్ నా సిచ్యువేషన్ అంటే నేను ఒక ఎంఎస్సీ స్టూడెంట్, స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్ని, అండ్ ఒక లెక్చరర్ని. ఇక్కడ వరకు అయితే వచ్చా. చిన్న చిన్నగా ఒక 14 years ఫాదర్ని కోల్పోయిన నేను, 1 NP కూడా చేతిలో లేకుండా కెరియర్ స్టార్ట్ చేసుకున్నా నేను. అంటే నా లైఫ్ స్టార్ట్ అయిన జర్నీ స్టార్ట్ అయినా నేను ఈరోజు ఓకే ఒక స్టేజ్లో అయితే ఉన్నా, పర్లేదు. నేను ఇంకో నలుగురికి చెప్పుకో పర్లేదు, ఒక ఇన్స్పిరేషన్గానే ఉన్నా అని అనుకుంటున్నా, తెలీదు. నాకైతే ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ పొజిషన్. ఈ స్టేజ్ వరకు వచ్చా. నేను అనుకున్న టార్గెట్ ఇంకా ఉంది, అది సక్సెస్ అయిన తర్వాత ఇంకా చెప్పుకుంటే బాగుంటుంది. ఇప్పుడే చెప్పడం కంటే కూడా ఇప్పటి వరకు జరిగిన జర్నీ అయితే సక్సెస్ఫుల్గా ఇక్కడ వరకు అయితే వచ్చా. ఇంకొక స్టెప్ ఉంది, ఆ స్టెప్ నా ఫైనల్ ఒక చిన్న గోల్ ఉంది. అది ఒక్కటి కంప్లీట్ చేస్తే ఇంకా నేను లైఫ్లో ఇంకా ఎలాంటి గోల్స్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనుకుంటా నాకు. సో అదొక్క టార్గెట్ నేను ఫినిష్ చేయాలనుకుంటున్నా. దానికోసం ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలనుకుంటున్నా. అదేంటి, ఎట్లా చేస్తున్నా ఏంటి అనేది నా డే రొటీన్లో మీకు అర్థమవుతూ ఉంటుంది. చిన్నగా నేను ఒక సక్సెస్ వచ్చిన తర్వాత దాంట్లో చెప్తా. అంతే చాలామంది చెప్తారు ముందే కొన్ని పనులు చెప్తే జరగవు అని చెప్పేసి. బట్ ఏమో కొన్ని చెప్పుకుంటేనే నాకు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, దాని మీద ఫోకస్ చేసి, దాన్ని నేను గెయిన్ చేసుకోగలుగుతా అనే నమ్మకం నాకు ఉంటుంది. అందులో ఏది కరెక్టో ఏది రాంగో నాకు తెలీదు. చూద్దాం. నేను చేసే దాంట్లో అయితే మిస్టేక్ లేదు, అగ్లీనెస్ అయితే లేదు, అది ఒకరిని పాడు చేసేదైతే కాదు. మంచిగా ఆలోచిస్తున్నా, మంచి జరగాలని కోరుకుంటున్నా. ఇంకొక నలుగురు ఇన్స్పిరేషనల్గా ఉండాలనుకుంటున్నా. నాకు తెలిసిన విషయాలను ఇంకా కొంచెం షేర్ చేసి స్ప్రెడ్ చేస్తున్నా. ఇప్పుడు ఎట్లా
పనికిరాని విషయాలు స్ప్రెడ్ చేసుకోవడం కంటే కొంచెం పనికొచ్చేవి చేసుకుంటే బాగుంటుంది అట్లా అనమాట. సో అందుకని అట్లా ఆలోచిస్తున్నా. ఇదేమో తెలీదు, ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి వచ్చి నేను ఇట్లా వెళ్ళొద్దు, ఇట్లనే వెళ్దాం, ఇది ఏదైనా పనికొచ్చే పని చేద్దాం అని చెప్తే మరి వింటారా వినరా అది తెలీదు నాకైతే. జర్నీ అయితే స్టార్ట్ చేశా. ఈ జర్నీ ఎన్ని డేస్ కన్సిస్టెన్స్తో ఉంటుంది, నేను ఆ టార్గెట్, నా ఫైనల్ టార్గెట్ అనేది కంప్లీట్ చేయగలుగుతానా, అచీవ్మెంట్ అనేది రీచ్ అవుతానా, నా గోల్ని రీచ్ అవ్వలేకపోతానా, ఎక్కడితో ఆపేస్తా, ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ లాగా నేను ఉండిపోతానా, లేదా నా కెరీర్లో నేను సక్సెస్ అవుతానా, ఇదంతా కూడా అప్కమింగ్లో నా డే రొటీన్లో మీరు చూస్తూ ఉండండి. యాజ్ ఎ డైలీ వ్లాగ్స్ లాగానే అప్లోడ్ చేస్తా. ఇంకా నేను ఒక డైలీ వ్లాగ్తో పాటు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ నా డే అంతా ఏం చేస్తున్నా, ఎట్లా జరుగుతుంది, ఆ రోజు నేను ఏం చేస్తా అనే చిన్న చిన్న క్లిప్పింగ్స్తో నేను అప్లోడ్ చేద్దామని చూస్తున్నా. దానికి మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. అండ్ అంతేకాకుండా ఇంకేమైనా మోడిఫికేషన్స్ నేను చేసుకోవాలా అనే దాని మీద కూడా మీరు కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను అడ్జస్ట్ చేసుకుంటా వీడియోస్ని కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగవా యూట్యూబ్ ఛానల్.